అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మనం అద్భుతమైన పుస్తకం ఆత్మాయణంలోని ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. రచయితని పీటర్ రిచెలు గారిని, ఆయన గురువు గారు ఎన్నో విషయాలు ఆయనకి సూక్ష్మ శరీర యానం ద్వారా, అంటే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగించారు. అసలు మరణం తర్వాత ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి సందిగ్ధంలో ఉంటాడు, మరి ఆస్ట్రల్ హెల్పర్స్ మాస్టర్స్ అన్న వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎలా వస్తారు, ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఎలా అవుతుంది, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తారా, వాళ్ళు ఎలాంటివి సృష్టించుకుంటారు, అసలు ఈ లోకాలన్నీ ఎలా ఉన్నాయి, ఎలా సృష్టించుకుంటున్నారు, ఇవాళ ఎన్నో విషయాలన్నీ కూడాను ఆయనకి ఎన్నో విషయాలు ఆయన గురువుగారు తెలియజేస్తారు. మరి అనుభవపూర్వకంగా మన రచయిత కూడా ఆస్ట్రల్ ట్రావెల్ చేసి అన్నీ చూసి అవగాహన చేసుకుంటారు. ఆయన యొక్క ఎంతోమంది ఆయనకి తెలిసిన వాళ్ళు, ప్రముఖులు, ఫ్రెండ్స్, ఇలా ఎంతోమందిని ఆయన్ని ఆ లోకాల్లో వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఆయన తమ్ముడితో సహా అందరినీ కలిసి ఆయన జీవితం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి అన్నీ కూడాను తెలుసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే మరి ఇక్కడ కింద రోజు రాత్రి ఆయన చేసే ప్రయాణం అంతా కూడాను ఉదయం లేచిన తర్వాత ఆయన కంప్లీట్గా అవన్నీ ఏవైతే ఆయన కళల రూపంలో ఆయన గుర్తుపెట్టుకున్నవన్నీ కూడాను ఇక్కడ ఆయన పుస్తకం రూపంలో రాసేసేయాలి. ముందున్న టాస్క్ ఏంటి అంటే రాత్రి ఆయన చేసిన ప్రయాణం అంతా కూడాను వీలైనంత ఎక్కువగా ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆ సంఘటనలు, ఆ లోకాలన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఆ విషయాలన్నీ కూడాను ఓ పుస్తకంలో నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా జరుగుతున్న టైంలో ఆయన రాత్రి కలలో ఆయన ఫ్రెండ్స్తో పాటు, మనం ఇందాక తెలుసుకున్నట్టు ఆయన ఫ్రెండ్స్తో పాటు ఆయన ఒక గర్ల్ ఫ్రెండ్, ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి కానీ చేసుకోలేకపోతారు ఆయన. ఆ అమ్మాయిని కూడా అక్కడ పైన లోకాల్లో ఆయన చూస్తారు. అయితే కింద ఆమె చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఆమెకి న్యూమోనియా వచ్చి ఆవిడ చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఆవిడని కూడా ఆయన కలుసుకుంటారు అక్కడ. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయికి కూడా ఆయన అంటే ఇష్టం, కానీ వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోతారు. అప్పుడు గురువుగారు చెప్తారు, ఎప్పుడైతే మన మధ్య ఏ వ్యక్తులతో అయినా కానీ ఒక భావపరమైన సంబంధం ఏర్పడుతుందో, ఎమోషనల్గా మనం ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటామో అప్పుడు తప్పకుండా మనం ఆ కర్మను తీర్చుకోవాల్సిందే. తర్వాత జన్మల్లో వాళ్ళని మనం ఏదో ఒక రూపంలో మనం ఒక రిలేషన్గా తెచ్చుకుంటాం. భార్యగానో, భర్తగానో, తల్లిగానో ఏదో ఒక రిలేషన్గా మనం తెచ్చుకుని ఆ కర్మని సంపూర్ణం చేసుకోవాల్సిందే, బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే అని చెప్తారు. మరి ఇలా ఎన్నో విషయాలు ఆయన తెలుసుకున్న తర్వాత ఇలా ప్రతిరోజు ఆయన రాత్రి బయటికి వెళ్ళడం, శరీరంలోంచి అవన్నీ లోకాలన్నీ చుట్టడం, వాళ్ళందరినీ కలవడం, ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని అవన్నీ నోట్స్ రాసుకోవడం. ఇలా జరుగుతున్న టైంలో ఒకరోజు ఇలానే ఉదయం ఆయన లేచి ఆయన నోట్స్ అంతా రాసుకున్నారు, వీలైనంత వరకు గుర్తుపెట్టుకుని. ఉదయం 10 అయింది. మరి గురువుగారు టెన్షన్గా టైంకి వచ్చేసారు. వచ్చి ఆ రోజు కాస్త లేట్ అవుతుంది గురువుగారికి. అదే చెప్తారు, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చనిపోయాడు. ఆ టైం అందుకే లేట్ అయింది, ఎందుకంటే ఆయన ఫ్రెండ్ ఆయన ఒప్పుకోవట్లేదు, చనిపోతాను, చనిపోవాలి, ఇంకా ఈ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని వదిలేయాలి అన్నది ఆయన ఒప్పుకోవట్లేదు. ఆ ఒప్పించడానికి గురువుగారికి చాలా టైం పట్టింది. సో అలా ఆ యొక్క శరీరం నుంచి ఎథరిక్ బాడీని వేరు చేయడానికి ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మరణం అనేది వస్తుందని, మరి దానికి కొంత కౌన్సిలింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి అర్థం చేయించి మెల్లిగా ఆయన పని చూసుకుని రావడంలో లేట్ అయిందని చెప్తారు. ఇంకా మళ్ళీ ఆయన గురువుగారు ఆయన్ని తీసుకెళ్తారు. రాత్రి అవుతుంది, ఈయన శరీరం నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత గురువుగారు కూడా ఎప్పుడూ రాత్రి కలలో మన రచయితతో పాటు ఉంటారు. ఎందుకంటే గైడ్ ఈయనే.
ఈయన చాలా గైడ్ చేయాలి. సో అందుకని ఆయన కూడా రాత్రి ఉంటారు. మరి అలా మన రచయిత గురువుగారు ఇద్దరు రాత్రి కల్లో శరీరాల నుంచి బయటికి వెళ్ళిపోయి సూక్ష్మ శరీరంతో ప్రయాణం మొదలు పెడతారు. ఆ టైంలో ఇప్పటిదాకా మనం మొదటి లోకం గురించి తెలుసుకున్నాం. ఒక వ్యక్తి తనకై తాను ఓ నరకాన్ని సృష్టించుకుంటాడు. నేను ఇలాంటి తప్పులు చేశాను, నేను ఇలాంటి వ్యధవని, లేకపోతే ఇంకోటి ఇలాంటివన్నీ అనుకుని తనకై తాను నరకాన్ని సృష్టించుకుంటాడు, మంటల్ని సృష్టించుకుంటాడు, బాధల్ని సృష్టించుకుంటాడు. ఆ లోకాలన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. ఇది చాలా అధమ లోకాలన్నమాట. యాస్ట్రల్గా యాస్ట్రల్ లోకాల్లో ఇది అధమ లోకాలు. దీని తర్వాత కూడా ఇంకా లోకాలు ఉన్నాయి. మరి మరో లోకం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు భాగాల్లో తెలుసుకున్నాం ఏమని అంటే, ఏ ప్రదేశానికైనా దాని యొక్క యాస్ట్రల్ నమూనా అనేది ఉంటుంది అని, కౌంటర్ పార్ట్ ఉంటుందని. ఉదాహరణకి ఓ భారతదేశం తీసుకున్నామంటే యాస్ట్రల్గా భారతదేశం పోలినట్టుగానే యాస్ట్రల్ వరల్డ్లో ఉంటుంది. మీ ఇల్లు, మీ స్కూలు, మీ ఆఫీసు అన్నీ కూడాను, అన్ని ప్రదేశాలు సేమ్ టు సేమ్ అదే నమూనాతోటి యాస్ట్రల్గా కూడా ఉంటాయి. మరి వీళ్ళు ఒక సర్కస్కి వెళ్దాం అనుకుంటారు. అలాంటి సేమ్ దాన్ని పోలిన నమూనాతో ఉన్న యాస్ట్రల్ ప్రపంచంలోకి వెళ్ళంగానే ఎంతోమంది మనుషులు తిరుగుతూ ఉంటారు. మరి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లాగా అవ్వకూడదని చెప్పేసి గురువుగారు ఏం చేస్తారంటే, ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2 అడుగులు పైనుంచి వాళ్ళు గాల్లో తేలుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే గుద్దుకునే ప్రమాదం ఉంటుంది. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు ఏం చెప్తారంటే, ఒక లోకం ఇది 2వ లోకంలోకి వాళ్ళు ప్రయాణం చేద్దామని అనుకుంటారు. గురువుగారు ఇచ్చే జ్ఞానోదయం ఏంటి అంటే, ఏ లోకాన్నైనా ఒక లోకం తర్వాత ఇంకో లోకం, 2వ లోకం తర్వాత 3వ లోకం, 3వ లోకం తర్వాత 4వ లోకం, ఇలా ప్రతిదీ ఒక తర్వాత ఒకటి ఉంటాయి. అయితే మనం ఎలా ఊహించుకుంటాము అంటే మెట్లలాగా అనుకుంటాం. ఒకటి తర్వాత 2 తర్వాత 3 4 అలా అనుకుంటాం. కానీ యాక్చువల్గా నిజానికి ఇలాంటి ఉండవు లోకాలంటే. లోకాలు అనేవి ఎలా ఉంటాయంటే వరుసగానే ఉంటాయి, సమంగానే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ తక్కువలు అనేది లేవు. ఇక్కడ ఎప్పుడైతే ఒక లోకం దాటి ఇంకో లోకానికి వెళ్ళాలి అంటే కథ అంతా వేరేగా ఉంటుంది. ఒక మెట్లలాగా ఊహించుకోకూడదు, సమానంగా ఊహించుకోవాలి, చుట్టూరా ఉన్నట్టుగా ఊహించుకోవాలి అని చెప్తారనమాట గురువుగారు. వీళ్ళు ఇలా ఆ మనుషుల్ని దాటి ఒక గదిలోకి వెళ్ళిపోతారు. ఆ గదిలో ఒక ద్వారం ఉంటుంది, డోర్. ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు రచయితకి ఏం చెప్తారంటే, నేను నిన్ను ఇప్పుడు 2వ లోకంలోకి తీసుకెళ్తాను. అయితే ఇక్కడ నువ్వు భయపడద్దు. నువ్వు ఎప్పుడైతే భయపడతావో ఈ ప్రకంపనాలన్నీ కూడాను వెండి తీగ ద్వారా నీ భౌతిక శరీరం అక్కడ మంచం మీద పడుకుని నిద్రపోతుంది కదా, దానికి వెళ్ళిపోతాయి. దానికి వెళ్ళిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం, ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్రలోంచి లేవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని భయపడకు, ఏమీ కాదు. ఎందుకంటే నువ్వు సూక్ష్మ శరీరంతో ఉన్నావు, భౌతిక శరీరంతో లేవు. భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఓ దెబ్బ తాకినా, ఓ నీటిలో ముంచినా, నీకు ఊపిరాడకపోవడం, రక్తం కారడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఇక్కడ దేంతో ప్రయాణం చేస్తున్నావు అంటే యాస్ట్రల్ బాడీతో, సూక్ష్మ శరీరంతో. దీనికి ఏది కాదు అని ఒకసారి మళ్ళీ గుర్తు చేసి ఆయన చేయి పట్టుకోమని చెప్తారు. మరి గురువుగారిని చేయిని మన రచయిత పట్టుకుంటారు, కళ్ళు మూసుకుంటారు. మెల్లిగా 2వ లోకానికి వెళ్తున్నాను అని మనసులో గట్టిగా అనుకో. ఎప్పుడైతే మనం గట్టిగా సంకల్పిస్తామో తప్పకుండా మనం ఆ పరిస్థితికి, ఆ లోకానికి మనం వెళ్ళగలుగుతాం. మన గురువుగారు చేయిని మన రచయిత పట్టుకుంటారు. ఆయన మరో లోకానికి అంటే 2వ లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కళ్ళు మూసుకోగానే 2వ లోకానికి వెళ్ళాలని సంకల్పించుకుంటారు. మెల్లిగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడాను కనుమరుగైపోతున్నాయి, ఫేడ్ అయిపోతున్నాయి. చుట్టుపక్కల ఉన్న గోడలు లేకపోతే ప్రదేశాలు అన్నీ కూడాను నెమ్మదిగా కరిగిపోతున్నాయి, ఫేడ్ అయిపోతూ కొత్త సీనరీస్, కొత్త వాతావరణం అనేది కనబడుతుంది. అలా మనం మరో లోకానికి వెళ్తాం. అంతేగాని ఇంకొక లోకం అంటే ఏంటి అంటే ఇక్కడున్న లోకాల్లో కరిగిపోతూ ఉంటుంది. కొత్త లోకం అనేది
అక్కడికి ప్రజెంట్ అవుతూ ఉంటుందన్నమాట. అలా వాళ్ళు మరో లోకానికి వెళ్తారు. అక్కడ ఎన్నో కుక్కలు, పిల్లులు, ఎన్నో జంతువులు చాలా కనబడుతూ ఉంటాయి. ఎన్నో ఇళ్ళు కూడా ఉంటాయి. ఆ ఇళ్ళన్నీ అక్కడ వాళ్ళు గమనించింది ఏంటి అంటే, మన రచయిత అక్కడ ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడాను కార్లు అంటే వాహనాలు ఏం లేవు, వెహికల్స్ ఏం లేవు. అదేంటి అని అడుగుతారు గురువు గారిని. అంటే మరి ఎక్కడంటే అక్కడికి ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, అందుకే వాళ్ళు ఇంకా అవసరం లేదు కదా అని వాళ్ళు ఇలా వాహనాలు, వెహికల్స్ని వాళ్ళు సృష్టించుకోలేదు. ఈ రెండవ లోకం వచ్చేసరికి మొదటి దానికన్నా కొద్దిగా బెటర్. ఇక్కడ లిమిట్స్ లేవు, డబ్బులు లేవు, కానీ కొంతమంది షాప్స్ క్రియేట్ చేసుకున్నారు, బిజినెస్ క్రియేట్ చేసుకున్నారు, హోటల్స్ ఇట్లాంటివన్నీ సృష్టించుకున్నారు. ఇక్కడ చర్చిలు కూడా సృష్టించుకున్నారు. ఎందుకంటే వీళ్ళు భూమి నుంచి పైకి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్లో అలానే ఉన్నాయి. ఏవైతే వాళ్ళు భూమి మీద కొనసాగించారో అవన్నీ అవే మోసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ అవే క్రియేట్ చేసుకున్నారు. నిజానికి ఈ లోకంలో ఎటువంటి మతాలు, ఎటువంటి చర్చిలు, ఎటువంటి షాప్స్ ఏమీ లేవు. ప్రతిదీ కూడాను ప్రతి ఒక్కళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఇల్యూషన్, ఇమాజినేషన్ తోటి సృష్టించుకున్నారు, ఊహతోటి. ఉంది అనుకున్నారు కాబట్టి అక్కడ ఉంది. ఓ హోటల్ వచ్చేసింది, ఓ షాప్ వచ్చింది, అన్నీ వచ్చాయి, ఇళ్ళు వచ్చాయి, అన్నీ వచ్చాయి. యాక్చువల్గా నిజానికి అక్కడ ఏమీ లేవు ఆ లోకంలో. వీళ్ళంతా సృష్టించుకున్నది వీళ్ళ భావనలతోటి. ఇక్కడ చాలామంది, చాలా రకాల వ్యక్తులు రచయితకి తారసపడతారు. కొంతమంది భూమి మీద ఎన్నో కష్టాలు పడతారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో మంచి పెద్ద ఇల్లు కొనుక్కోవాలని, కట్టించుకోవాలని, లేకపోతే అలా సినిమాలకి, షికార్లకి, పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలని, పెద్ద పెద్ద హోటల్లో గడపాలని, ఎంతో విలాసవంతమైన జీవితం గడపాలని. కానీ భూమి మీద వాళ్ళు ఎన్నో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు, దరిద్రాన్ని ఎదుర్కొని ఉంటారు, చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో అన్నీ ఉంటాయి, ఈ కోరికలు. మరి అలాంటి వాళ్ళందరూ కూడాను ఈ లోకానికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు సృష్టించుకుంటారు. సృష్టించుకుని హ్యాపీగా జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళు త్వరగా రారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఈ లోకంలోనే. వాళ్ళకి అవసరం కూడా లేదనిపిస్తుంది, హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ అంతఃప్రేరణ అనేది ఒకటి ఉంటుంది. ఆ అంతరాత్మ ఇంకా నేను ఎదగాలి, ఇంకా నాకు ఇక్కడ బోరు కొడుతోంది, ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి అని ఎప్పుడైతే ఆ లోపల ఆ ప్రేరణ అనేది ఇస్తుందో అప్పుడు వాళ్ళు సరే ఇంకేమన్నా ఉందేమో చూద్దాం అనుకుని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇది మొదటి లోకం కన్నా కొద్దిగా బెటర్. ఇక్కడ సినిమా హాళ్ళు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది మొత్తం రెండవ లోకం. రెండవ లోకం నుంచి గురువుగారు మూడవ లోకానికి చూపిస్తాను, వెళ్దాము అని అంటారు. మళ్ళీ ఆయన చేయి పట్టుకుంటారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి మూడో లోకంలో ఉంటారు. ఈ మూడో లోకం ఎలా కనబడుతుంది అంటే ఒక పెద్ద అడవిలాగా. ఈ అడవిలో ఎంతోమంది రకరకాల జాతుల వాళ్ళు కనబడతారు, రకరకాల మనుషులు కనబడతారు. వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ ఈ అడవిలో. ఈ అడవిలో వీళ్ళు ముఖ్యంగా మనుషులు పోలినట్టుగానే, మనుషులతో పాటుగానే ఇతర జాతి వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళని వీళ్ళు చూస్తారు. దేవజాతి అన్నది గురించి మనం క్రితం కార్యక్రమంలో తెలుసుకున్నాం. ఈ జాతి వాళ్ళందరూ కూడాను మనుషులకి మూడవ తలం నుండి కనబడతారు. ఈ మూడవ తలంలో ఎక్కువగా సంగీత కళాకారులు, కళ అభ్యసించే వాళ్ళందరూ కూడాను మూడవ లోకంలో కనిపిస్తారు. అక్కడే దేవతా జాతికి చెందిన వాళ్ళందరూ కూడాను ఉంటారు. పక్షులు, పురుగులు, చేపలు ఇవన్నీ కూడాను మరణించిన తర్వాత వాటి యొక్క క్రమం, పురోగమనం వేరేగా ఉంటుంది. మనిషి యొక్క పురోగమనం వేరేగా ఉంటుంది. వాళ్ళు మనకి నెక్స్ట్ దేవతా జాతిలోకి ఎదిగినప్పుడు మనకి ఇక్కడ మూడో లోకంలో, నాలుగో లోకంలో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అడవిలో వచ్చిన తర్వాత ఇలాంటి రకమైన వాళ్ళని మన రచయిత గురువుగారు చూస్తారు. రచయిత అడుగుతారు, ఎవరు వాళ్ళు, చాలా వింతగా ఉన్నారు అని. అప్పుడు గురువుగారు చెప్తారు, వీళ్ళు దేవతా జాతి వాళ్ళు ఎక్కువగా మనతో మాట్లాడడానికి ఇష్టపడరు,
దూరంగా ఉంటారు. సో దేవతా జాతి అంటే అందులో కూడా మళ్ళీ వాళ్ళు ఎదగవలసిందే. ఉన్నత వాసులుగా వాళ్ళు ఎదగాలి. వాళ్ళలో కూడా స్టేజెస్ ఉంటాయి. సో ఇట్లా వాళ్ళు అక్కడ చూసి మన రచయితతో పాటు ఆయనకి ఇష్టమైన ఆయన ప్రియసఖి గర్ల్ ఫ్రెండ్ డాఫ్నీని కూడా కలుస్తారు. ఆవిడ ఆశ్చర్యపోతుంది, మీరేంటి ఇక్కడున్నారు, అది కూడా మన రచయిత ఇంకా చనిపోలేదు, కింద భూమి మీద ఆయన సశరీరంతో ఉన్నారు, ఉండగానే ఇక్కడ సూక్ష్మ శరీరయానం చేసి వీళ్ళందరినీ కలుస్తారు. ఇది ఎలా సాధ్యం, అసలు మీరు భూమి మీద ఉండంగానే ఇక్కడికి వచ్చారు, అయితే నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కలవాలని ప్రయత్నం చేశాను, ఎన్నోసార్లు నేను మీకు సందేశం పంపాను, కానీ మీరు అందుకోలేదు, మీరు పట్టించుకోలేదు అని అంటారు. అప్పుడు ఆయన గురువుగారు చెప్తారనమాట కల్పించుకుని, ఎప్పుడైతే మీరు సందేశం పంపించారో ఆ సమయంలో ఆయన సిద్ధంగా లేరు. ఆయన దృష్టి అంతా కూడాను వేరే చోట ఉంది, పెద్దగా పట్టించుకోలేదు, ఏదో అలాగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పడుకున్నప్పుడు తప్పకుండా అందరూ కూడాను శరీరం నుంచి బయటికి వెళ్ళి ఎన్నో లోకాలు తిరిగి ఎంతోమందిని కలిసి మళ్ళీ ఉదయం నిద్రలో లేచేసరికి మెలకు వచ్చేసరికి వచ్చేస్తాం శరీరంలోకి. అలా చేశారు. సో కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఆయన రచయిత గుర్తుకు పెట్టుకోగలుగుతున్నారు అంటే, ఇన్నాళ్ళకి రచయితకి అసలు సత్యం ఏంటి, మరణం ఏంటి, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఈ దేవుడు ఏంటి ఇలా చేశాడు అని ఆయన ఒక వెతుకుదల ప్రారంభించాడు. అందుకని ఇప్పుడు ఆయన మిమ్మల్ని కలుసుకుని గుర్తుపట్టి మాట్లాడగలుగుతున్నారు. ఇంతకు ముందు కూడా మాట్లాడారు కానీ పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఆయనకి ఒక ఇంట్రెస్ట్ ఉంది లోపల స్పిరిచువాలిటీ పట్ల, అందుకని ఆయన మిమ్మల్ని కలవగలిగారు, మీతో మాట్లాడగలుగుతున్నారు. దీన్నే జీసస్ క్రైస్ట్ బైబిల్లో చెప్తారు, నాక్ ద డోర్ షెల్ బి ఓపెన్డ్, ఆస్క్ ఇట్ షెల్ బి గివెన్. తట్టు నీ తలుపు తెరవబడుతుంది, అడుగు అది ఇవ్వబడుతుంది అని చెప్పేశాను. అలా ఆయన అడిగారు కాబట్టి ఆయనకి ఇవ్వబడింది, ఆయన తట్టారు కాబట్టి ఆయనకి ద్వారం తెరవబడింది అని చెప్పి క్లారిటీ ఇస్తారు గురువుగారు. అయితే ఇక్కడ ఆయన యొక్క ప్రియసఖితో పాటు గర్ల్ ఫ్రెండ్తో పాటు గురువుగారు ఆ అడవికి వీళ్ళు ముగ్గురు వెళ్తారు. అక్కడ అద్భుతంగా ఎంతోమంది గ్రూప్స్ అక్కడ నిలబడి ఉంటారు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా, గుమ్మిగూడు ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ ఉంటారు. ఆయన తన చేతిని ఉపయోగిస్తూనే ఒక బ్రష్ లాగా చక్కగా రకరకాల బొమ్మలు గీస్తున్నారు. ఆశ్చర్యపోతూ అందరూ చూస్తున్నారు. ఆయనకి కొంచెం దగ్గరలోనే కొంతమంది ఆయన్ని హెల్ప్ తీసుకుంటూ గైడెన్స్ తీసుకుంటూ వీళ్ళు కూడా బొమ్మలు వేయడం మొదలు పెడుతున్నారు. అయితే ఆయనంత గొప్పగా వేయలేట్లేదు కానీ పర్వాలేదు, అంటే వీళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు, ఈ కళలన్నీ కూడాను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈయన భూమి మీద ఆల్రెడీ పెద్ద ఆర్టిస్ట్, పేరు పొందిన ఆర్టిస్ట్. మళ్ళీ ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇలా ఇష్టమైన వాళ్ళకి ఆయన టీచర్గా ఉంటూ అవన్నీ నేర్పిస్తున్నారు అని చెప్తారు. మరి అలా మళ్ళీ గురువుగారు ఈ ముగ్గురుతో కలిసి ఒక అడవికి వెళ్తారు. ఆ అడవిలోనే ఒక పెద్ద పియానో ఉంటుంది. ఆ పియానో ఒక ఆయన వాయిస్తూ ఉంటారు. వాయిస్తున్నప్పుడు అక్కడ కూడా కొంతమంది చాలా మనుషుల్లా లేరు, వేరేగా ఉన్నారు, అటు పక్కన ఉన్నారనమాట. ఒక పక్కకి ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు కూడా దేవతా జాతి వాళ్ళే. వాళ్ళు కూడా ఈయన పియానో వాయిస్తున్నారు కదా, ఈ సంగీతం వినడానికి వచ్చారు. ఎంతోమంది జనాలు కూడా ఉన్నారు, వాళ్ళకు దూరంగా ఉన్నారు. వాళ్ళు మౌనంగా ఏం చేస్తున్నారు అక్కడ అంటే, ఈ యొక్క పియానో వాయిస్తున్న ఆయనకి మాట్లాడకుండా వాళ్ళ ఆలోచనలతోటి పియానో వాయిస్తున్న ఆయనకి ప్రేరణ ఇస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళు టెలిపతి ద్వారా, మాటలు ఉండవు, టెలిపతి అంటే భావాల ద్వారా ఆలోచనల ద్వారా పంపిస్తున్నారు, ట్రాన్స్మిట్ చేస్తున్నారు అని చెప్పి అలా ఆయనకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి గురువుగారు క్లారిటీ ఇస్తారు. అలా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు.
పెద్దగా ఈ దేవజాతి వాళ్ళు మనుషులతో కలవరు, మాట్లాడరు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క మెటీరియలిస్టిక్ ఆలోచనల నుంచి, భౌతికపరమైన వస్తు ప్రపంచం నుంచి వాళ్ళు దూరంగా వచ్చి ఒక కళలని, లేకపోతే ఒక ప్రకృతిని, ఒక ఆధ్యాత్మికతని వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెడుతూ ఉంటారో అప్పుడు ఈ దేవతా జాతి వారు మనుషులకి కొంచెం దగ్గరై వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా వాళ్ళు మన దగ్గరికి రారు, ఎందుకంటే మనం పూర్తిగా వస్తుపరమైన ప్రపంచంలోనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళు పెద్దగా మనల్ని పట్టించుకోరు. ఎప్పుడైతే మనం దాని నుంచి దూరంగా వెళ్తూ ఉంటామో, కళలకి దగ్గరవుతూ ఉంటామో, ఆధ్యాత్మికతకు దగ్గరవుతూ ఉంటామో అప్పుడు వారు మనకి ఎన్నో రకాలుగా సహాయాన్ని అందిస్తారు. ఈ మూడో లోకంలో గురువుగారు ఈ ముగ్గురు ఎంటర్ అవ్వడానికి ఒక పాస్ తీసుకున్నారు. అది ఏం పాస్ అంటే అది ఒక అడవిలానే ఉంది. అక్కడ ఎంతోమంది గుమ్మికూడారు. అక్కడ ఒక అద్భుతమైన సంగీతం వినబడుతోంది. అక్కడ అందరికీ అలౌడ్ లేదు, ఎంట్రీ లేదు. కానీ గురువుగారు పర్మిషన్ తీసుకుని, మరి రచయిత, ఆయన గర్ల్ ఫ్రెండ్, గురువుగారు, ఈ ముగ్గురు ఎంటర్ అవ్వడానికి, అది వీక్షించడానికి పర్మిషన్ తీసుకుంటారు. అక్కడ అసలు ఏం జరుగుతోంది అంటే, ఆయన ఉన్న టైంలో, అప్పటి టైంకి భూమి మీద ప్రపంచ యుద్ధం జరగబోతోంది, వరల్డ్ వార్. మరి వీళ్ళందరూ ఇక్కడ ఒక బలమైన ఆలోచన చేసి ఒక సంగీత కచేరీ పెట్టుకున్నారు. ఆ నాదం అంతా కూడాను వాళ్ళు ఆ వరల్డ్ వార్ టైంలో ఒక మీటింగ్ జరగబోతోంది భూమి మీద, కాన్ఫరెన్స్ ఎలా చేయాలి, అసలు ఏంటి అన్నది ఒక కాన్ఫరెన్స్ జరగబోతోంది. ఈ యొక్క సంగీత ప్రకంపనలన్నీ, ఒక శాంతితో కూడుకున్న ఈ ప్రకంపనల వైబ్రేషన్స్ అన్నీ కూడాను వారు అక్కడ భూమి మీద జరగబోతున్న ఆ కాన్ఫరెన్స్ రూమ్లోకి పంపించదలుచుకున్నారు. ఎందుకంటే యుద్ధాల ద్వారా మనం చేస్తే మనకొచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. అందుకని ఇలా నాశనం అవ్వకూడదని చెప్పేసని ఒక సదుద్దేశంతో వాళ్ళు అక్కడ ఒక అద్భుతమైన సంగీత విభావరి పెట్టుకున్నారు. అక్కడ పుట్టబడే ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడాను కింద భూమి మీద ఈ ప్రపంచ యుద్ధం తాలూకు మీటింగ్, కాన్ఫరెన్స్ ఏదైతే జరగబోతోందో అక్కడికి ట్రాన్స్మిట్ చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇలా ప్రపంచ యుద్ధాన్ని వీలైనంత వరకు ఆపాలి, దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గించాలి అనే యొక్క సదుద్దేశంతో ఇది జరుగుతుంది. ఒక ఫోర్స్, ఇంత ఫోర్స్ రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, అయితే చాలా కాన్సన్ట్రేషన్తో ఉండాలి. అంటే ధ్యానంతో, లేకపోతే నాదంతో. ఈ రెండు విధాలుగా మనకి ఇంత ఫోర్స్ అన్నది, ప్రవాహం, ఆ ఫోర్స్ అన్నది పుట్టుకొస్తుంది. సో ఇలా మనం క్రియేట్ చేసిన ఈ లోకంలో సృష్టించిన ఈ యొక్క నాదం యొక్క వైబ్రేషన్స్ తోటి, శాంతి వైబ్రేషన్స్ తోటి భూమి మీద జరిగే ఎన్నో విపత్తుల్ని వాళ్ళని ఆపడే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మరిన్ని విషయాలు మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.